హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య కుకింగ్ క్లాస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చాక్లెట్ కప్ కేక్ ఎలా చేసుకోవాలో ఈజీ మెథడ్లో, సింపుల్ మెథడ్లో నేర్పిస్తాను చూడండి. అందుకోసమని ఒక బౌల్ తీసుకున్నామండి. బౌల్లో హాఫ్ కప్ కర్డ్ తీసుకొని అందులో 1/4 కప్ ఆయిల్ తీసుకున్నామండి. ఆయిల్ తీసుకొని రెండింటిని బాగా కలపండి. ఎంతవరకు కలపాలంటే రెండు బాగా కలిసిపోయినంత వరకు శుభ్రంగా ఒక బీటర్తోనే దేనితోనైనా కలపండి. చూడండి, బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం 1 కప్పు మైదా తీసుకున్నామండి. 1 కప్ మైదా వేసిన తర్వాత హాఫ్ కప్ షుగర్ పౌడర్, షుగర్కి నేను మిక్సీలో పౌడర్ చేశానండి, అదే షుగర్ అండి. షుగర్ పౌడర్ వేసిన తర్వాత 1/4 కప్ కోకో పౌడర్ అండి. కోకో పౌడర్ వేసి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసిన తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ అండి, చిటికెడు సాల్ట్ వేసిన తర్వాత ఇవన్నిటిని బాగా కలపండి. స్పాచులాతోని శుభ్రంగా ఇవన్నీ కలిసిపోయినంత వరకు కలిపిన తర్వాత దీంట్లోనే మనము కొంచెం కొంచెంగా పాలతో కానీ నీరుతో కానీ కలుపుకోవచ్చండి. నేను పాలు వేసి కలుపుతున్నానండి. కొంచెం కొంచెం ఒకసారి పాలు వేసకుండా కొంచెం కొంచెం వేసి బాగా కలపండి. చూడండి, కొంచెం అలాగా కలపండి. స్మూత్ బ్యాటర్ అవ్వాలండి. స్మూత్ బ్యాటర్ అయినంత వరకు బాగా కలపండి. చూడండి, అది చక్కగా కలిసిపోయిందో. దీనికోసం నాకు హాఫ్ కప్ వరకు పాలు పడ్డాయండి. తర్వాత నేనేమో ఇందులో చాక్లెట్ ఎసెన్స్ వేస్తున్నానండి. చాక్లెట్ ఎసెన్స్ హాఫ్ టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ వేస్తున్నాను. మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ లేకపోతే వెనిలా ఎసెన్స్ కూడా వేయొచ్చండి. వేసి బాగా కలిపిన తర్వాత చూడండి, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మనం ఇలా కలుపుతుంటే చూడు కింద ఎంత స్మూత్గా పడుతుందో అలా అవ్వాలండి. తర్వాత నేను చాక్లెట్ కప్ కేక్ మోల్డ్స్ తీసుకొని అందులో పేపర్ మోల్డ్ పెట్టేసి దాంట్లో ఒక స్పూన్తో హెల్ప్తో కొంచెం కొంచెం వేస్తానండి. 1 స్పూన్ మెజర్మెంట్తోనే ఒకే స్పూన్ వేస్తానండి. ఎక్కువ వేయలేదు, అలాగని సగం కూడా కాకుండా 2/3 పార్ట్ వరకు వేసి మోల్డ్లో వేయండి. లేదంటే ఎక్కువ వేసేస్తే బాగా పొంగిపోదండి. చూడండి, నేను అలా వేసానండి. సగం వేస్తే చిన్న కేకులా వస్తాయండి. చూడండి, అలా వేసిన తర్వాత పైన చాక్లెట్ చిప్స్ అన్నీ డెకరేషన్ కోసం వేస్తున్నాను. మీరు చాక్లెట్ చిప్స్ వేయకపోయినా పర్వాలేదండి. పైన అన్నీ రెడీ చేసిన తర్వాత 2 చాక్లెట్ చిప్స్ వేసి ఒక సైడ్నేమో నేను ఓటీజీ 180 డిగ్రీ మీద 10 మినిట్స్ కోసం ప్రీహీట్ చేశానండి. ఇవి మనవి రెడీ అయిపోయిన తర్వాత ఆ ప్రీహీట్ అయిపోయింది కదా మన ఓవెన్ ప్రీహీట్ అయిపోయిన తర్వాత అందులో పెట్టి చూడండి, నేను ప్రీహీట్ అయిపోయింది. 10 మినిట్స్ ప్రీహీట్ 180 డిగ్రీస్లోని 10 మినిట్స్ ప్రీహీట్ చేశాను కదా. ఎప్పుడు కేక్ బేక్ చేయడానికి ప్రీహీట్ చేయాలండి. 10 మినిట్స్ ప్రీహీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 20 మినిట్స్కి టైమర్ సెట్ చేశానండి. 180 డిగ్రీ మీద 2 రాడ్లు ఆన్ చేసి 20 మినిట్స్ బేక్ చేశాను. 20 మినిట్స్ అయిపోయింది. చూడండి, మన కేక్ ఎంత బాగా రెడీ అయిపోయిందో, చాలా టేస్టీ. పైన చాక్లెట్ చిప్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. పిల్లలకు చాలా ఇష్టమైందండి. ఈ రెసిపీ చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి.